మనం చూస్తున్నాం గడిచిన వారం రోజులుగా కులగణన సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మారింది. బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేటివ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంపాక్ట్ ఏమైనా చూపే అవకాశం ఉందా? స్థానిక సంస్థల మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? దాన్ని బీఆర్ఎస్ ఏ రకంగా దాన్ని ఓన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కులగణన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్. ఇది నేను చెప్పడం కాదు కదా, వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తుండు. మళ్ళన్న ఏం చెప్తుండు? ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు, బీసీలకు అన్యాయం చేసిండు, అసలు మా పర్సంటేజ్ తగ్గించిండు, మాది 46% కాదు అని చెప్తున్నాడు. ఇవాళ అసెంబ్లీలో మీరు చూసుంటారు, బీఆర్ఎస్ తప్పుపట్టింది, ప్రధాన ప్రతిపక్షంగా మేము, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ గారు తప్పుపట్టినారు, బీజేపీ తప్పుపట్టింది, కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది, బీసీ సంఘం నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు తప్పుపట్టినారు. ఇవాళ కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే ఏదో హడావిడిగా ఎన్నికల్లో ఏదో చేయబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకుందనే చెప్పొచ్చు. ఏం చేసింది మీరు? 42% చట్టబద్ధత తెస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. అది తెచ్చారా మీరు? అది జరగలేదు. నెంబర్ 1. ఇలా కులగణన విషయంలో జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇవాళ చాలా స్పష్టంగా మేము ఏమడిగినాము, మీరు ఎస్కేఎస్ డేటా ప్రకారంగా కానీ లేదా ఓటర్ లిస్ట్ ప్రకారంగా కానీ ఆధార్ కార్డుల ప్రకారంగా చూసినప్పుడు ఆ మూడింటి కంటే కూడా మీరు చేసిన కులగణనలో బీసీల జనాభా తగ్గింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగాం. దానికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో టేబుల్ చేయండి అంటే అదేం టేబుల్ చేయకుండా 2 పేజీలు మాత్రమే ఇచ్చి సమాచారాన్ని మొత్తం కూడా ఇలా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా వివిధ కులాలు మనం వింటున్నాం, మున్నూరు కాపులు మా జనాభా చాలా తక్కువ చూపించారని ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిసింది. గీత కార్మికులు మాది కూడా చాలా తక్కువ చూపించారు అని అంటున్నారు. ముదిరాజులు మా జనాభా తక్కువ చూపించారు అని అంటున్నారు. అంటే ప్రభుత్వం ఇలా హైదరాబాద్లో 30% కూడా ఆ సర్వేలో ప్రజలు పాల్గొనలేదు. 70% మంది ప్రజలు సర్వేలోనే పాల్గొనప్పుడు ఓన్లీ 3% పాల్గొనలేదు అని వాళ్ళు అంటారు. మీరు 30% పాల్గొనలేదు. అసెంబ్లీలో మీరు చూశారు కదా, 30% పాల్గొన్నారు, హైదరాబాద్లో 70% ప్రజలు పాల్గొనలేదు అన్నారు. అది ఇంకోటి, ఆ సర్వే కూడా మొన్నటిదాకా బీసీ కమిషన్గా పనిచేసినటువంటి వ్యక్తులు వారు కూడా దాన్ని తప్పుపట్టినారు. ప్రజెంట్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా ఇదంతా బోగస్ అని చెప్పి ఆయన కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకత్వమే ఇలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ దాన్ని చింపిపారేస్తున్నారు, తగలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ దీని ద్వారా బీసీలకు ఏం మేలు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ఏడాది కాలంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గొర్రెల పథకం బంధు పెట్టినరు, బీసీ బంధు పథకం బంధు పెట్టినరు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చే పథకం బంధు పెట్టినరు, కార్పొరేషన్లకు నయా పైసా రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. బీసీ పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే పూలే గారి పేరు మీద ఇచ్చామో ఆ పథకాన్ని బంధు పెట్టినారు. బీసీ పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల కాక పిల్లల చదువు లాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు నువ్వు చేసిందే, నీ క్యాబినెట్లోనే 2 మంత్రులను పెట్టినావు నువ్వు. అసలు నీ క్యాబినెట్లో 12లో ముందు బీసీలకు సమప్రాధాన్యత ఇచ్చి మాట్లాడు. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు బీసీలకు ఏమీ చేయకుండా ఉత్త కులగణన సర్వే పేరు మీద ఒక డ్రామా టైప్ ఆఫ్ థింగ్ జరిగింది తప్ప బీసీలకు రేవంత్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, బీసీ జనాభా ఎంత? 46 + 10 56%. అంటే ముస్లిం బీసీలు కలిపితే 56% అంటారు. కేసీఆర్ చేసిన సర్వేలో 51% మాత్రమే అంటారు. 5% ఎక్కువ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలది మేము అప్పుడు ఆ రోజు ఓసీలో చూపించాం, 10% ఓసీలో చూపించాం. ఆయన అందుకే మనం మీరు చూస్తే 13 + 10 24 ఓసీలు ఉన్నారు, 24 ఓసీలు అని మాట్లాడి ఆ రోజు ముస్లింలు ఓసీల కింద ఉండడం వల్ల 24 చూపించారు. బీసీలోనే ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి టైంలోనే బీసీలో చేర్చారు. టెక్నికల్ గా కోర్టు స్టేలో కొనసాగింది, బీసీ ఈ కింద పెట్టిండ్రు. మేము ముస్లింలు కాకుండానే ఆ రోజు చేసిన ఎస్కేఎస్ సర్వేలో 51% బీసీలు వచ్చారు. నువ్వు ఈ రోజు 46 చూపించావు, 5%. వాళ్ళు ఒక ట్రేడ్ చేస్తున్నారు. 12 గంటల్లో చేసిన సర్వే కరెక్టా? మేము 50 రోజుల పాటు ఎక్సైజ్ తీసుకున్న సర్వే ఏదైతే 5% తగ్గింది ఎట్లా? నువ్వు ఓటర్ లిస్ట్ ప్రకారం చూస్తే తగ్గింది, ఆధార్ కార్డు ప్రకారం చూస్తే తగ్గింది, నువ్వు ఏ రకంగా చూసినా ఎస్కేఎస్ చూస్తే తగ్గింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏదో బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షం విమర్శించింది అనొచ్చు. నీ సొంత పార్టీలో విమర్శిస్తున్నారు, నీ ఎమ్మెల్సీలు, నీ ఎమ్మెల్యేలు, నీ బీసీ కమిషన్ చైర్మనే నీది యొక్క తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఓసీల జనాభా తక్కువ ఉంటుంది అంటారా? వీళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ ఉంటుందని మీరు డెఫినెట్గా. ఇప్పుడు దాంట్లో ఇంకోటండి, ఈ సర్వే 60 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు వేసిండ్రు. యాక్చువల్గా కులగణన మీద సర్వే జరిగి అందరినీ భాగస్వామ్యం చేసి ఉంటే కరెక్ట్ రిజల్ట్ వచ్చేది. దీని వల్ల టీఆర్ఎస్ ఏమైనా ఉందా? మాకు కాంగ్రెస్ నేతలు అంటారు కొద్దిగా, మాకు అస్సలు సంబంధం లేదు. వాళ్ళే నడిపిస్తున్నారు. కొద్దిమంది మొన్న హెలికాప్టర్ వరంగల్లో హెలికాప్టర్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే. మేము హెలికాప్టర్ ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు. అది రేవంత్ రెడ్డి అనుకుని నడిపిస్తుండని కూడా కొందరు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లాలో ఉండే కొంతమంది నాయకులను టార్గెట్ చేయడానికి ఆయన వాడుతున్నారనే ప్రచారం కూడా ఉంది బయట. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ డోంట్ నో.
బట్ ఆయన ఒక మాట అన్నారు, మరి ఆ రేవంత్ రెడ్డి చేస్తే కనుక రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అంటారు తీన్మార్ మల్లన్న. సో ఆ రాజకీయాల్లోకి నేను పోను. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్న వెనక లేదు, లేదు, ఉండదు. ఓకే, సో బీసీలకు సంబంధించి వీఆర్ ఫర్ బీసీ. అసలు ఈ రాష్ట్రంలో మొట్టమొదలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ తేవాలని చెప్పిన మొదటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మార్కెట్ కమిటీ చైర్మన్లలో బీసీలకు రిజర్వేషన్ లేకపోతే మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లకు రిజర్వేషన్ తెచ్చి అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక మల్లన్న గారి విషయం అంటారా, అది నేను వ్యక్తిగా ఒక్కనిగా చెప్పేది కాదు. నిర్ణయం ఏదైనా పార్టీ తీసుకోవాలి, పార్టీలో అందరం కలిసి చర్చించి తీసుకుంటాం.